సంక్షేమ పథకాల్లో అనర్హులను గుర్తించే పనిలో పడింది ఏపీ సర్కార్. పెన్షన్లు, గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సర్వేలు చేస్తోంది. నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లి సమాచారం తీసుకుంటోంది. పెన్షన్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించి బోగస్ లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. కీలకమైన పెన్షన్లు, ఇళ్ల స్థలాల లబ్ధిదారుల్లో అనర్హులను తొలగించి అర్హులకు న్యాయం చేసే యోచనలో ఉంది చంద్రబాబు సర్కార్. సంక్షేమ పథకాల్లో అనర్హులను గుర్తించే పనిలో పడింది ఏపీ ప్రభుత్వం. పెన్షన్లు, గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సర్వేలు చేస్తోంది. దీనికి సంబంధించి విజయవాడ నుంచి మా ప్రతినిధి ప్రసన్నను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసన్న, అనర్హులకు సంబంధించి ఎంతమందిని గుర్తించారు? అంటే ఓవరాల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో ఒక 2 సెంట్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది ఒకవైపు. ఇంకోవైపు పెన్షన్లకు సంబంధించి కూడా తనిఖీలు జరుగుతున్నాయి. ఈ 2 అంశాల మీద ప్రభుత్వం సీరియస్గా ఉంది. ప్రధానంగా అనర్హులు ఎవరున్నారు వీటి విషయంలో, పెన్షన్లు తీసుకునే వాళ్ళ విషయంలో కానీ, లేకపోతే ఇళ్ల స్థలాల విషయంలో కానీ. ప్రస్తుతం మనం పెన్షన్ సబ్జెక్ట్ని కనుక తీసుకుంటే సీరియస్ అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎవరు, దివ్యాంగులు ఎవరెవరు ఉన్నారు, అంగవైకల్యంతో బాధపడుతున్న వాళ్ళు, వాళ్ళకి ఇచ్చే పెన్షన్ కొన్ని నకిలీ సర్టిఫికెట్లతో చాలా మంది పెన్షన్ తీసుకున్నట్టుగా గుర్తించారు. అదేవిధంగా తీవ్రమైన అనారోగ్యంతో పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కొంతమంది అనారోగ్యం సెట్ అయిన తర్వాత 30%, 40% మిగిలి ఉన్నా కానీ పూర్తి స్థాయి పెన్షన్ తీసుకున్నట్టుగా ప్రభుత్వం సర్వేలో కొన్ని లెక్కలు తేలినట్టుగా సమాచారం. దాంతోపాటు డిజేబుల్డ్ విషయంలో కూడా ఒక రకమైన అంగవైకల్యం, పూర్తి స్థాయిలో అంగవైకల్యం లేకపోవడం, దీనికి సంబంధించి నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి పెన్షన్ తీసుకోవడం, ఇవి ఎక్కువగా అనర్హులు ఉన్నట్టుగా గుర్తించారు. ప్రతి నెల కూడా పెన్షన్లు తీసుకునే వారి విషయంలో 68 లక్షల నుంచి 67 లక్షలు, లేకపోతే అంతకన్నా కొంచెం అటు ఇటుగా చేంజెస్ వస్తూ ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో 2-3 నెలల పాటు, ఇది ఏప్రిల్ ఎండింగ్ వరకు ఈ ప్రాజెక్టు జరగాలని భావిస్తున్నారు. కాబట్టి అప్పటి వరకు లెక్కలు చేసిన తర్వాత ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఒక కాంక్రీట్ ఫిగర్ బయటికి విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక అందరికీ ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్లు, పట్టణాల్లో, మున్సిపాలిటీల్లో 3 సెంట్లు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా అనర్హుల విషయంలో, అంటే గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల కేటాయింపులో ఎవరెవరికి వచ్చాయి, కుటుంబంలో ఒకరికన్నా ఎక్కువ ఎవరెవరు తీసుకున్నారు, అందులో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళు ఎవరున్నారు, కారు కలిగిన వాళ్ళు ఎవరున్నారు, 2-3 ఇళ్లు కలిగిన వాళ్ళు ఎవరున్నారు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కూడా చాలా మందికి వచ్చినట్టుగా ప్రభుత్వం ధృవీకరించింది. ఇంటింటి సర్వే ప్రస్తుతం జరుగుతోంది. ఇందాక మనం చెప్పిన ప్రశ్నలన్నీ కూడా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా లేదా, లేకపోతే సొంతంగా వెహికల్ ఉందా, అక్కడ ఇచ్చిన ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకున్నారా, లేకపోతే వేరే వారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తారా, ఇలాగా ఒక క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఎందుకంటే భూపరిపాలనా శాఖ కమిషనర్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కలెక్టర్లందరూ కూడా రెవెన్యూ శాఖను జాగ్రత్త చేయడం జరిగింది. తహసీల్దారులు, వీఆర్ఓలు ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఇచ్చిన ఇళ్ల స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించడం, ఎన్ని ఇళ్లు వెరిఫికేషన్ జరిగాయి అనేది గుర్తించడం, ఒక 5-6 రోజుల్లో, అంటే ఫిబ్రవరి 15వ తారీఖు, నెల 15 లోపు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అంటే ఓవరాల్ గా ప్రభుత్వం అర్హులకు సరైన న్యాయం చేయాలి. అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెన్షన్ కానీ ఇతరత్ర ఇళ్ల స్థలాలు కానీ తీసుకోవడానికి వీలేదు. ఎందుకంటే చూసి చూడకపోయినా చాలా మంది ఉన్నవాళ్ళు, ఇళ్ల స్థలాలు ఎక్కువగా ఉన్నవాళ్ళకే మళ్లీ కేటాయించే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఒక కాంక్రీట్ గా దీని మీద ఎక్సర్సైజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అందుకు తగ్గట్టుగానే ఒక డీటెయిల్డ్ గా అందరికీ ఇళ్లకు సంబంధించి, పెన్షన్ తీసుకున్న వాళ్ళకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేక సర్వే మీద దృష్టి పెట్టిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. దేవి. ఆల్ రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.